చెప్తాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ వచ్చేసి రాగి సంగటి అండ్ కోడి పులుసు, అదేనండి చికెన్ పులుసు. రాగి సంగటి అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఉండదు? మాకు చిన్నప్పుడైతే రాగి సంగటి అస్సలు ఇష్టం ఉండదు కాదు. రాగి సంగటి చేసుకున్న రోజైతే మా డాడీ ముందే అందరం కూర్చొని మా డాడీ ముందే అది ఫినిష్ చేసేయాలి. కానీ మేము అసలు అంత ఇష్టంగా తినేవాళ్ళం రాగి సంగటి అయితే. అప్పుడే చెప్పేటోడు మా డాడీ, రాగి సంగటి అందరు పెద్ద పెద్ద కలెక్టర్లు కూడా తినేటవాళ్ళు, మీకేం తినడానికి రాగి సంగటి అని అనేటోడు. బట్ అప్పుడు తెలియదు దాని వాల్యూ. రాగి సంగటి వాల్యూ ఏందో ఇప్పుడు తెలుస్తుంది. సో వీక్లీ వన్స్ సండే వస్తే ఖచ్చితంగా రాగి సంగటి అయితే చేసుకొని తింటాం మా ఇంట్లో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ నేను చికెన్ పులుసు స్టార్ట్ చేస్తున్నాను. వెరీ సింపుల్ ప్రాసెస్లో ఆనియన్, మిర్చి కట్ చేసేసుకొని, కరివేపాకు వేసేసుకొని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దీని తర్వాత కొంచెం టమాటాలు వేసేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఉండి, నేను చికెన్ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను పులుసు కోసం అని చెప్పి. చికెన్ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుందని చెప్పి సో పక్కన ఒక 2 విజిల్స్కి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం పసుపు, కారం, దెన్ జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా నేను ఇంట్లో చేసుకుంది అయిపోయింది, సో కొంచెం బయట గరం మసాలాని కొంచెం వేస్తున్నాను అంతే, ఇంకేం యాడ్ చేయను. బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం మసాలాని బాగా ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకొని, ఇంకా నేను ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాంట్లో వేసేసి మిక్స్ చేసేసేయాలి. ఇందులో చికెన్లో వచ్చిన వాటర్ ఎందుకు సరిపోవు, ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. నార్మల్ చికెన్ కర్రీకి అయితే అందులో వచ్చిన వాటర్ సరిపోతాయి, రైస్లోకి అందుకు గ్రేవీకి సరిపోతాయి. కానీ ఇక్కడ నేను సంగట్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ పులుసు పెడుతున్నాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. వాటర్ చేసుకొని ఇంకా కొంచెం సేపు మసాలాలో బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ జస్ట్ ఒక 70% ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది చికెను. దాన్ని ఇంకా సేపు ఒక 5 to 10 minutes అవి అలా ఉడికిపెడితే సరిపోతుంది, చికెన్ పులుసు రెడీ అయిపోతుంది. యాక్చువల్గా చికెన్ బాయిల్ చేసి కాకుండా పులుసులోనే ఉడకబెడితే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో బాయిల్ చికెన్ తినడం అలవాటు, అందుకోసం నేను బాయిల్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇట్లా చేసినా కూడా బాగుంటుంది, ఎట్లా చేసినా బాగుంటుంది. చికెన్ అంటేనే ఎట్లా చేసినా బాగుంటుంది. అండ్ ఇక్కడ మిక్స్ చేసేసుకున్నాను. కొంచెం లాస్ట్లో కొత్తిమీర అండ్ పుదీనా, కొంచెం లెమన్ పిండి వేసుకొని కాసేపు బాయిల్ కానిచ్చి దించేస్తాను. అంతే, చికెన్ పులుసు రెడీ. మీరు ఎట్లా చేసుకుంటారు సంగట్లోకి చికెన్ పులుసు అని చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక సంగతి స్టార్ట్ చేద్దాము. ఇది నేను ఆల్రెడీ రైస్ బాయిల్ చేసుకొని పెట్టుకుంటున్నాను పక్కన. ప్యారలల్గా చికెన్ చేసుకుంటూ రైస్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం ఎసురు, జస్ట్ ఒక 10% ఎసురు అట్లా ఉందనంగా రాగి పిండి వేసేసుకొని కలిపేసుకోండి. అది బాగా ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా బాగా త్వరగా కలిపేసుకోవాలి. నీట్గా ఇట్లా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇంకా రెడీ అయిపోయింది. నేను ముద్ద ప్రిపేర్ చేస్తాను. బాగా వేడిగా ఉంది, నేను ముద్ద ప్రిపేర్ చేయలేను. సో కప్పులో తీసుకొని వేసుకొని దాన్ని రౌండ్ ముద్ద చేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ పులుసు వేసేసుకొని తినేయడమే. చాలా చాలా సూపర్గా వచ్చింది. నేను చాలా సింపుల్గా చేశాను కదా, అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. సంగటి ఈ సండే మీరు డెఫినెట్గా ట్రై చేయండి, సంగటి కోడి పులుసు. ఇక నేను అద్విత్కి కూడా చిన్న ముద్ద చేసి చికెన్ పేస్ట్ చేశాను. ఫస్ట్ టైం వీడికి చికెన్ పెట్టడము, చికెన్ని పేస్ట్గా చేసి పెట్టాను.
నెక్స్ట్ ఇంకా చాలా సంగటి చేశాను కదా, దాన్ని నేను ఇంకా మిగిలిపోయిన సంగటిని అంతా అంబలి చేసుకుంటాను. సంగటి వేస్ట్ చేయము. సో దానికోసం నేను వాటర్ వేసేసుకొని సాయంత్రం వరకు బాగా వాటర్లో బాగా నానబెట్టిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు, అంటే మేము ఇది తాగేసి పడుకుంటాం అనమాట. ఇంకా నైట్ ఇంకేం తినకుండా ఇది తాగేస్తే కడుపు నిండిపోతుంది. సో బాగా మిక్స్ చేసేసుకొని చేతులతో, దాంట్లో ఏమైనా కొంచెం ఉండాలి అవి లేకుండా, దాంట్లో కొంచెం కర్డ్ వేసేసుకొని, కొంచెం వాటర్ కలుపుకొని, కొంచెం సాల్ట్ కలుపుకొని, ఆనియన్ చిల్లీ వేసేసుకుంటే అంబలి రెడీ అయిపోతుంది. అంతే. ఈ అంబలి తాగడం వలన బాడీ ఎంత కూల్ అవుతుందంటే, అంబలి ఈజ్ అ సూపర్ ఫుడ్ ఇన్ సమ్మర్. మీరు ఉదయం లేవుగానే మీరు ఫీల్ అవుతారు మీ బాడీ ఎంత కూల్ ఉందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి మోటివేషన్గా ఉంటుంది.